టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత సుతారి మేస్త్రిను అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ సుతారి సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం అన్నారు. సెంట్రింగ్ కార్మికుల మహాసభకు వెళ్లిన కవిత సుతారి హటావో సెంట్రింగ్ కో బచావో అని వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కవిత సుతారి కార్మికులను ఉద్దేశించి అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాల కార్మికులను కించపరిచగా మరి కవిత టీఆర్ఎస్ పార్టీ కవిత అధ్యక్షురాలు గారు మరి వాళ్ళు మా భవన నిర్మాణ కార్మికులను అవమానపరచడానికి మాట్లాడారు. నువ్వు సంఘీభావనం చేపడానికి పోయి మమ్మల్ని అవమానపరచడానికి మరి అలా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని 3.5 నెలలు కాలేదు. మరి మేము ఒక కార్మికులము తెలంగాణలో 1/3 ఉన్న కార్మికులం మేము. మాకు మిమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడి మరి నువ్వు ఎక్కడ తిరుగుతావు, ఎక్కడ పని చేస్తావు, ఏం చేస్తావు, ఎక్కడ నడుతుంది నీ పార్టీ, ఒక ఎమ్మెల్యే కూడా నువ్వు గెలవలేవు మాతో పెట్టుకొని. మరి అటువంటి దాన్ని మమ్మల్ని కార్మికులలో వచ్చి ఇవాళ వాళ్ళు లేనిది మీకు బతకలేదు. మాకు తాపి గుండుదారం గురించి నీకు తెలుసా విలువ? తాపి అనేది గుండుదారం అనేది నాటి నుంచి నేటి వరకు భూమి పుట్టిన కాడికి ఇప్పటి వరకు కూడా ఆ తాపి మేస్త్రి లేకుండా ఏ ఒక్క భవనం కట్టరాదు, ఏ ఒక్క భవనం లేదు. ఇవాళ నీకు తెలుసు, నీకు నీ భవనం కట్టుకున్నావు కదా 10 కోట్లు 20 కోట్లు పెట్టుకొని. ఎలా కట్టిండు? తాపి మేస్త్రి లేకుండా సెంట్రింగ్ మేస్త్రి ఒక్కడే కొట్టిండా? ఆయనతో పాటు నువ్వు సపోర్ట్ చేసినావా? ఎట్లా మాట్లాడతావమ్మా నువ్వు? నీకేం తెలుసు అని మాట్లాడినావు? కార్మికులలో ఒక ఖర్చు చిచ్చు పెడుతున్నావు. వాళ్ళ దాంట్లో మాకున్న 14 రంగాల కార్మికులు వాళ్ళు 1/3లో ఒక 1% మాకు సెంట్రింగ్ వేస్తున్నట్టు 1% తీసుకొని వాళ్ళు మేము 10 లక్షలు 15 లక్షలు ఎవరి కోసం పెడుతుర్రా? 10 లక్షలు తెచ్చి ₹1 కోటి సంపాదించుకుంటున్నారు. మీరు ఎందుకు సంపాదించుకుని అడిగినామా? మిమ్మల్ని సంపాదించుకోరు. మా తోటి కార్మికులు కాబట్టి మీరు కష్టపడరు, మీరు కూడా సంపాదించరు. మేమైనా ఎందుకు సంపాదించినాం అడిగినామా? మేము శ్రమ చేస్తున్న మేము కింద కిందికి వెళ్ళి పుట్టింగ్ల కాడ మొదలు పెడితే లాస్ట్ ఎండింగ్ అయిపోయే వరకు కూడా తాపి మేస్త్రే. ఆ తాపి మేస్త్రి ఆ బిల్డింగ్ చిన్న క్రాక్ వస్తే ఏమైనా మేస్త్రిని ఏవో క్రాక్ వచ్చిన తుషార్ మేస్త్రిని అడుగుతారు కానీ సెంట్రింగ్ మేస్త్రిని అడగరు, వడ్ల మేస్త్రిని అడగరు, ఇక కలర్ మేస్త్రిని అడగరు. ప్రతి మాటకు వచ్చేది సుతారే. ఆ బిల్డింగ్ ఎవరు కట్టిరని సుతార్ మేస్త్రి. మరి ఆ సుతార్ మేస్త్రి బచావు అనడం, వాడు అటావు, వీళ్ళు బచావు. ఎట్లా బచావు? నీకు వెళ్ళ పబ్లిసిటీ అయిద్ది అనుకుంటున్నావా? ఇలా మాట్లాడినవు కావాలని? ఇక నీ లెక్క మేము లిక్కర్ దందా చేసి మేము సంపాదించలే. కానీ ప్రతి కార్మికుడు చెమటోడ్స్ కూడా సంపాదిస్తున్నావు. మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మరి నువ్వు ఈ పార్టీ పెట్టుకునే కంటే లిక్కర్ పెట్టుకొని లిక్కర్ దందా చేసుకో. నువ్వు 4 నెలలు జైలుకు కూడా పోయినావు కదా ఆ లిక్కర్ మీద. మమ్మల్ని ఏదో ఎచ్చపెడుతూ మాట్లాడుతున్నావు. ఇలా మీరు లెక్కర్ పెట్టి మమ్మల్ని కార్మికులను తాగుబోతాలని చేసారు. మీరు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మీ యొక్క కుటుంబము మమ్మల్ని మొత్తం భవన